ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం రాష్ట్ర వ్యాపితంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శాంతియుత పద్ధతుల్లో ఈ నెల 18వ తేదీ సోమవారం మంగళగిరిలో ఉన్నటువంటి సిసిఎల్ఏ ఆఫీస్కి వెళ్ళి సిసిఎల్ఏ గౌరవనీయులు జయలక్ష్మి గారి మేడంకి సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఆఫీసు మీదకి దండయాత్రకి వెళ్ళడం లేదు. 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ జీతాలు ఇస్తున్నారు, మాకు కూడా పే స్కేల్ జీతాలు ఇవ్వండి. 2 ఏళ్లుగా వాళ్ళు అక్కడ పొందుతున్నారు, మాకు ఒక్క నయా పైసా 8 ఏళ్లుగా జీతాలు పెంచలేదు మహానుభావ. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కష్టాలు తీరతాయని, బాధలు తీరతాయని, జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని, నామినీలు వీఆర్ఏలుగా పరిగణించబడతారని చెప్పి వీఆర్ఏలు అందరూ ఆశించారు. కానీ ఆశలు నెరవేర్చకపోగా అదనపు పని భారం మోపి మరింతగా నడుములు విరగ్గొట్టే పని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇబ్బడి ముబ్బడిగా చట్టవిరుద్ధంగా నైట్ డ్యూటీలు చేయిస్తూ ఉన్నారు, ఇసుక ర్యాంపు డ్యూటీలు చేయిస్తూ ఉన్నారు, రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు చేయిస్తున్నారు, టీఏలు లేవు, డిఏలు లేవు. ఈ రకమైనటువంటి కష్టాలు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతున్నాయి, ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయి. వీటి నుంచి కాపాడండి అని అడగటం కోసం ఒక వినతి పత్రం ఇచ్చి మా సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించండి అని విజ్ఞప్తి చేయటం కోసం వస్తున్నటువంటి వీఆర్ఏల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు నిర్బంధం ప్రయోగించి, గృహ నిర్బంధం చేసి, ఎంఆర్ఓలతోటి అత్యవసర మీటింగులు పెట్టించి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చూస్తే చాలా బాధ వేస్తుంది. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము పేదల కష్టాలు తీరుస్తాం, కార్మికుల కష్టాలు తీరుస్తాం, వీఆర్ఏల సమస్యలన్నీ కూడా న్యాయసమ్మతంగా పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి మాటలు ఏమయ్యాయి? ఈరోజు వీఆర్ఏలు ఏమి ఈ ఆఫీస్ మీదకి దాడికి రావట్లా. అయ్యా మా సమస్యలు పరిష్కరించండి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇందులోనన్నా చర్చించండి, పరిష్కారం చూపండి అని అడగటానికి, చెప్పుకోవటానికి, కాగితం ఇవ్వటానికి వస్తుంటే దీన్ని కూడా పోలీసు నిర్బంధం పెట్టి అడ్డుకోవడం అంటే ఎంత సిగ్గుసేటో ఆలోచించాలి. లోకేష్ గారేమో మేము సమస్యలు పరిష్కరిస్తాం, మా ప్రభుత్వంలో మా పాలనలో ఎవరి మీద పోలీసు నిర్బంధం ఉండదని చెప్తున్నారు. మరి మంత్రి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా పోలీసు నిర్బంధం ప్రయోగించి అందరూ వీఆర్ఏల నాయకులందరికీ ఫోన్లు చేసి మీరు వెళ్తే మర్యాదగా ఉండదు, మీ మీద కేసులు పెడతాం అని చెప్తున్నారు. కలెక్టర్ల ద్వారా ఆర్డర్లు ఇప్పించి ఎంఆర్ఓల మీటింగ్లు పెట్టమంటున్నారు. ఇది ఎక్కడి విచిత్రమో అర్థం కావట్లేదు. ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్య దేశంలో తమ బాధలు చెప్పుకోవటానికి, కష్టాలు చెప్పుకోవటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రకంగా నిర్బంధం ప్రయోగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని విడనాడండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరపున సిసిఎల్ఏ గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి వాళ్ళ పిఏ గారి ద్వారా సమాచారం ఇచ్చాం. అయ్యా ఇదేమి ముట్టళ్ళో లేకపోతే దండయాత్ర కాదు, మేము సామూహికంగా వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవటమో, పోలీసు నిర్బంధం ప్రయోగించడం మంచి పద్ధతి కాదు. గందరగోళం సృష్టించడం లేకపోతే వీఆర్ఏలను రెచ్చగొట్టే పాత్రలు కరెక్ట్ కాదు. వీఆర్ఏల సంఘ నాయకులతో మాట్లాడండి, చర్చించండి, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమనే మా విజ్ఞప్తి. అందుకని ఇలా ఈ నిర్బంధం ఆపకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. 18వ తేదీ జరుగుతున్నటువంటి సిసిఎల్ఏ రాయబార కార్యక్రమంలో పోలీసు నిర్బంధాన్ని కూడా అధిగమించి, ఎంఆర్ఓల ఆంక్షల్ని అధిగమించి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వీఆర్ఏలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం. రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి గట్టు వెంకన్న గారిని గృహ నిర్బంధం చేశారు. చిత్తూరు జిల్లాలో యూనియన్ నాయకుల్ని నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ, పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో రాష్ట్రం అంతటా కూడా పోలీసులు జల్లెడ పడతా ఉన్నారు.
విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు కలెక్టర్ ఆఫీసు నుంచి తాకీదుల మీద తాకీదులు ఇచ్చి సిసిఎల్ఏ గారికి విజ్ఞాపన చేసుకునే కార్యక్రమాన్ని అడ్డుకోవటం కోసం ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతుంది. పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం, పలానప్పుడు పరిష్కరిస్తాం, పలాని చేయగలుగుతాం అని చెబితే విఆర్ఏలు కూడా సంతోషిస్తారు. ఆ రకంగా కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి నిర్బంధం చూస్తే ఇట్లాంటి నిర్బంధం విఆర్ఏలు రెచ్చగొట్టినట్టు అవుద్ది. విఆర్ఏల్లో అసంతృప్తి చెలరేగి విఆర్ఏలు పెద్ద ఎత్తున పోరాటాలకు పూనుకోవాల్సిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పెట్టొద్దు, శాంతియుతంగా సమస్యను పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.